జీడిపప్పు క్యాప్సికమ్ కర్రీ వండుకుందామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేసుకుందాము. జీడిపప్పు వేయకండి, ఇవన్నీ పక్కకు తీసుకుందాం. జీడిపప్పు తీసుకున్నాం కదండి, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మూత పెట్టుకుందాం. క్యాప్సికమ్ వేసేసుకొని క్యాప్సికమ్ 2 minutes మగ్గనిద్దామండి. క్యాప్సికమ్ కూడా మగ్గిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గనిద్దాం. పచ్చివాసన పోయే వరకు వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం కారం వేసుకుందామండి. కారం వాసన పోయే వరకు వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు మసాలా మనం ఇంట్లో చేసుకున్నదండి. ఈ పేస్ట్ వేసుకుందాం, మసాలా పేస్ట్. వేసుకొని కొంచెం ఉడకనిచ్చాక జీడిపప్పు కొత్తిమీర వేసుకుందామండి. ఆయిల్ పైకి వచ్చేసింది కదండి, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మనం ఆనియన్స్ వేగినప్పుడే సాల్ట్ వేసాను కదండి, అది సరిపోతుంది. ఇప్పుడు ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 2 minutes మూత పెట్టుకుందామండి. 2 minutes అయిపోయిందండి. మూత తీసి చూసుకుందాం. బాగా వచ్చింది కదండి, ఆయిల్ అంతా వచ్చేస్తుంది అయితే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇది రోటీల్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందామండి. చపాతీలోకి రైస్లోకి ఇంకా చాలా బాగుంటుందండి కర్రీ అయితే. మసాలా ఫస్ట్
నూరుకునేదే వేసుకోవాలండి, పౌడర్ కాదు, మనం పేస్ట్ చేసుకున్నదే వేసుకోవాలి. ఈ కర్రీ అప్పుడు చాలా బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం.